అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఎక్కడుంది? ఏదో సోషల్ మీడియాలో పుట్టిన పార్టీ. ఆ పార్టీకి ఒక నిర్మాణం లేదు. ఆ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు. ఆ పార్టీకి ఒక నాయకత్వం లేదు. ఆ పార్టీ కమిటీలు లేవు. ఆ పార్టీ పిలుపునిస్తే ఎవడొస్తాడు? ఎవడు 400 మందో, 500 మందో వస్తారేమో. వస్తే వాళ్ళేం చేయగలుగుతారు? వాళ్ళు ఎవరో డిమాండ్ చేస్తే మనం వినాలా? వాళ్ళకేం బలం ఉంది అసలు? గ్రౌండ్‌లో బలం లేదు కదా! సోషల్ మీడియా పార్టీ అది అని బీజేపీ చాలా లైట్ తీసుకుంది. కానీ ఇవాళ ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ దుమ్ము రేపింది. దమ్ము చూపించింది. నిజానికి ఈ అవకాశం బీజేపీనే ఇచ్చింది. అసలు కాక్రోచ్ జనతా పార్టీని సీరియస్‌గా తీసుకుంటే మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి. చిన్న కర్రను అంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా గానీ దాంట్లో లాజిక్స్ ఉంటాయండి. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దాంట్లోనే తెలియని ఒక మార్గం ఉంటది మనకి. ఏ సమస్యనైనా ఎదుర్కోగల మార్గం ఉంటది. నిజానికి కాక్రోచ్ జనతా పార్టీయోళ్ళు డిమాండ్ చేయక ముందే ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేపించి గనక ఉంటే ఇయాల ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ఇయాల కాక్రోచ్ జనతా పార్టీ ఎనకాల వేలాది మంది యువత వచ్చారు. మళ్ళా అనొచ్చు ఆ యువత మన దేశస్తులు కాదు. దాంట్లో విదేశీ శక్తులున్నాయి. విదేశాల హస్తం ఉంది అని భారతీయ జనతా పార్టీ చెప్పుకోవచ్చు. కానీ అది భారతీయ జనతా పార్టీకే నష్టం. ఇవాళ ఆ వార్త తియ్యగా ఉండొచ్చు, కమ్మగా ఉండొచ్చు. కానీ ఈ దేశపు యువతని ఈ దేశపు యువత కాదు అంటే వాళ్ళు ఈ దేశం ఊరుకుంటదా? కాకపోతే ఒకటి నిజం. ఇప్పుడు ఈ ఉద్యమంలోకి కొన్ని విదేశీ శక్తులు దూరతాయి. దూరే అవకాశం ఉంటది. ఎక్కడైనా సరే అండి. ఆందోళన చేస్తున్నప్పుడు అది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనుకునే శక్తులు ఖచ్చితంగా దూరతాయి. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో యువత ఉద్యమం వచ్చింది. యువత ఉద్యమం వెనకాల ఆవేదన కరెక్టే. కానీ ఆ ఉద్యమంలోకి పాకిస్తాన్ దూరింది. పాకిస్తాన్ ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసింది. అంటే అక్కడ ఉద్యమం కరెక్టే. ఉద్యమం వెనకాల కారణాలు కరెక్టే. కానీ ఆ ఉద్యమం పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంతిమంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా యువత మన దేశస్తులే. వాళ్ళ నినాదం కరెక్టే. వాళ్ళ ఆలోచన కరెక్టే. వాళ్ళు అక్కడ గ్యాదర్ కావటానికి ఉన్న కారణాలు కరెక్టే. కానీ ఆ ఉద్యమంలోకి కొన్ని విదేశస్తులు వస్తే రావచ్చు గాక. ఆ ఉద్యమం వెనకాల కొన్ని విదేశస్తులు ఉండే అవకాశం ఉండొచ్చు గాక. కానీ ఆ పరిస్థితి దాకా అసలు ప్రభుత్వాలు తెచ్చుకోకూడదు గదా! అసలు ముందు కాక్రోచ్ జనతా పార్టీని తక్కువ అంచనా వేయొద్దు గదా! వాళ్ళు పెడుతున్న డిమాండ్‌లు కరెక్టా? కాదా? అని ఆలోచించాలి. అవి కరెక్ట్ అయితే ఆ డిమాండ్‌ని నెరవేర్చాలి. అయిపోయేది. నీట్ పేపర్ లీకు ప్రభుత్వ తప్పిదమేగా. అధికారుల తప్పిదమే కావచ్చు. కానీ అది ప్రభుత్వానికేగా బాధ్యత. వెంటనే ఆ పేపర్ లీక్ కావటం వల్ల ఆ ఎగ్జామ్ రద్దు చేయటం వల్ల బాధపడ్డ వాళ్ళు, ఒత్తిడికి గులైన వాళ్ళు, దానివల్ల చనిపోయిన వాళ్ళు వాళ్ళకి పరిహారం ఇచ్చుండుంటే, ధర్మేంద్ర ప్రధాన్ చేత నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేపిచ్చి ఉండుంటే ఇయాల ఈ పరిస్థితి వచ్చుండేదా? అంతమంది యువత గ్యాదర్ అయ్యి ఉండేవాళ్ళా? సో ఏదేమైనా కాక్రోచ్ జనతా పార్టీ తన బలాన్ని ఇయాల ఢిల్లీలో చూపించింది. ఇప్పటిదాకా ఈ పార్టీ ఎక్కడుందిలే, ఎవరులే వీళ్ళంతా, ఆ పార్టీ పిలుపునిస్తే వచ్చే వాళ్ళెవరు అని ఇన్నాళ్ళు తక్కువ అంచనా వేశారు. ఇంటెలిజెన్స్ కూడా లెక్కేసుకోలేకపోయింది. ఇంతమంది వస్తారని కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా చెప్పలేకపోయింది. కానీ వచ్చారు. పెద్ద ఎత్తునే వచ్చారు.